ఛానల్ జర్నలిస్టులకు రాయితీ కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు రాయితీలు కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ జర్నలిస్టులను గుర్తించాలి వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత ప్రెసిడెంట్గా అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మన యూట్యూబ్ తరఫున ఉన్న వాళ్ళందరికీ కూడా అక్రిడిటేషన్ విషయమై, నెక్స్ట్ మన ఇళ్ల స్థలాల విషయమై, ఇప్పుడు ఎలాగైతే మన శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎలాగైతే శాటిలైట్ ఛానల్ పేపర్ వాళ్ళకి ఎలాగైతే వర్తిస్తున్నాయో మనకు కూడా అలా వర్తించాలనే దాని మీద మీరు ఒక ఉద్యమం నిర్వహించామండి. ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే వాళ్ళ యూట్యూబర్స్ అందరికీ కూడా ఇటువంటి ప్రతి కార్యక్రమంలోనే ఆ ఇళ్ల స్థలాల విషయమే, అక్రిడిటేషన్ విషయమే, తర్వాత హాస్పిటల్ విషయంలోని, తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో ఎలాగైతే ఇది కల్పించారో మన విశాఖ జిల్లాలో ఉన్న 88 యూట్యూబర్స్ తాలూకు వాళ్ళందరూ కూడా ఇదే వర్తించినట్టుగా చేస్తారని, చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వినయంగా కోరుకుంటున్నాం. జర్నలిస్టులకు రాయితీ కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు రాయితీలు కల్పించాలి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వర్ధిల్లాలి. నా పేరు సంజయ్ రెడ్డి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్, మా యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా సోషల్ మీడియా జర్నలిస్టులు అనేవి ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది. అది స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారే ఒప్పుకున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి ఎక్కువగా ముందంజ వేసింది అని అన్నారు. దానిలో భాగంగా ఈ జర్నలిస్టులను, యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే, చిన్న పత్రిక, పెద్ద పత్రిక, మధ్య పత్రిక అని కాదు, ప్రతి ఒక్కరూ జర్నలిస్టే, ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకు అక్రిడేషన్లని కానీ, లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ, లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ, అలానే ఇళ్ల స్థలాలు, ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం. ప్రెసిడెంట్గా అక్కడ